జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ కాంగ్రెస్ పార్టీనే కాదు, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎంత అసమర్థులో, ఎంత నేను మాట్లాడకూడదు కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పేదానికి ఈ న్యూసే ఒక ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు మనం గతంలో కూడా చాలానే చెప్పుకున్నాం. వాటిల్లో ఇది కూడా ఒకటి. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లం ఏంటో సరిగ్గా నాకైతే అర్థం కావడంలే. కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడుతుందో, ఎవరికి భయపడుతుందో కూడా తెలియడంలే. అసలు ఈ కాంగ్రెస్ పార్టీకు ఏం కావాలో కూడా ఎవరికి తెలియడంలే. ప్రతి దానికి కూడా నోటికి వచ్చేట్టు మాట్లాడతా కాంగ్రెస్ పార్టీ తన పరువును తానే ఏదో డ్రైనేజీలో కలిపేసుకుంటుంది. సరేలే, అసలు వాల్యూస్ అనేవి ఉంటాయి కదా. ఆ మాటకు వస్తే సరే, అదేమయ్యా అంటే మన రాజ్యాంగంలో లేనటువంటి సెక్యులరిజాన్ని నెత్తిన పెట్టుకుని మరి కాంగ్రెస్ నాయకులు నోటుకు వచ్చేట్టు మాట్లాడడం కాదు, వాగుతారు. అసలు సెక్యులరిజం అనేది అసలు ఎట్లొచ్చింది చెప్పండి? మన దేశం లేక మామూలుగా మత ప్రాతిపదికనే కదా మన దేశం హిందూ దేశంగాను, అదేవిధంగా ఇలా పాకిస్తాన్ ముస్లిం దేశంగాను విడిపోయింది. అలాంటిది హిందూ దేశంగా ఉన్న మన దేశాన్ని సెక్యులర్ దేశంగా మార్చింది ఎవరా? ఈ 56 ఏళ్ల యువనేతటువంటి ఈ రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మ ఎవరో, ఆ ఫిరోజ్ జహంగీర్ గాంధీ సత్యమణి అనేటువంటి ఇందిరా గాంధీ ఆవిడ గారు మార్చింది. ఎట్లా అవుతుంది? కాదు, నువ్వు మార్చినంత మాత్రాన మారిపోతుందా? ఎట్లా మారుతుంది అంటాలే, ఎట్లా మారుతుంది? సరే, ఇక అసలు విషయానికి వస్తే పెహల్గాంలో తీవ్రవాదుల దాడి జరిగిన తర్వాత అందుకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం అయితే ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ సింధూర్లో 200 మందికి పైగా పాకిస్తాన్ తీవ్రవాదులు అయితే కుక్క సాగు తెచ్చినారు. పాకిస్తాన్ ఎయిర్ బేస్లు అన్నింటినీ కూడా మన భారతీయ సేనలు అయితే నాశనం చేసి పారేసినాయి. అంతేకాకుండా పాకిస్తాన్కు సంబంధించినటువంటి గగనతల రక్షణ వ్యవస్థలను, అదేవిధంగా ఈ లపాకిస్తాన్ రాడార్ స్టేషన్లను, సెంటర్ కమాండ్ స్టేషన్లను మన ఆర్మీ అయితే ధ్వంసం చేసి పారేసింది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి 20% వ్యవస్థలను మన వాళ్ళు అయితే నాశనం చేసేసారు. దీంతో ఆపరేషన్ సింధూర్కు మంచి మైలేజ్ అయితే వచ్చింది. ఆపరేషన్ సింధూర్ అన్న పదం ప్రపంచవ్యాప్తంగా మోగిపోయింది. ఆ పేరే వైరల్ అయిపోయింది అంటే. ఇక ఆ తరువాత పెహల్గాం తీవ్రవాదులను ఏరివేసే కార్యక్రమం మొదలైంది. ఈ పెహల్గాం తీవ్రవాద దాడి చేసినటువంటి ఈ లపాకిస్తాన్ ఇస్లామిక్ తీవ్రవాదంలో అంతమొందించేటటువంటి ఆపరేషన్కు ఆపరేషన్ మహదేవ్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ మహదేవ్లో భాగంగా ఈ పెహల్గాం తీవ్రవాద దాడిలో పాల్గొన్నటువంటి 3 తీవ్రవాదులను మన సైనికులు అయితే లేపేశారు. ఇక మిగిలినటువంటి తీవ్రవాదులను ఎన్కౌంటర్ చేసేందుకు ఆపరేషన్ శివశక్తిని ప్రారంభించారు. ఈ ఆపరేషన్ శివశక్తిలో భాగంగా మిగిలి ఉన్నటువంటి తీవ్రవాదులను కూడా మన సైనిక బలగాలు విజయవంతంగా ఎన్కౌంటర్ చేసేసాయి. దీంతో మన దేశంలో ఆపరేషన్ సింధూర్, అదేవిధంగా ఆపరేషన్ మహదేవ్, అలాగే ఆపరేషన్ శివశక్తి అనే పేర్లు బాగా ఫేమస్ అయిపోయినాయి. ఒక్క మన దేశంలోనే కాకుండా ఈ పేర్లు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయినాయి. దీంతో ఇప్పుడు ఈ విషయమే కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులు కావచ్చు నిద్రపట్టనీయడంలే. చూడండి, ఏంది ఆ పేర్లు కాంగ్రెస్ నాయకులంతా కూడా కింద మీద పడి ఏడుచారు. అందుకు కారణం వచ్చేసి ఈ 3 సైనిక ఆపరేషన్లకు మన మోడీ ప్రభుత్వం ఈ హిందూ పేర్లను పెట్టిందనేదే వాళ్ళ ఏడుపుకంతా కూడా కారణమైందనమాట. హిందూ పేర్లు పెట్టి తీవ్రవాదులను అవమానిస్తారా అనే విధంగా కాంగ్రెస్ నాయకులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏంది ఇదంతా కూడా? ఏందంటాలే కర్మయ్య స్వామి, దరిద్రము. నిజంగా మన చేతకానితనం, మన అసమర్థత, మన బాధ్యతారాహిత్యం వల్లనే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నాయకులై కూర్చొని ఈరోజు ఈ లంగా మాటలు, లత్కోర మాటలు, ఇట్లా మాటలన్నీ కూడా మాట్లాడతా ఎందుకులే నపుంసక రాజకీయాలన్నీ కూడా చేస్తారు. చెప్పాలంటే వీళ్ళకంటే వాస్తవం చెప్పాలంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఓళ్ళే నయం. ఎందుకంటే వాళ్ళ దేశం కోసం తీవ్రవాదమైనా చేస్తారు, ఏమైనా చేస్తారు. వాళ్ళ కాళ్ళ కింద దూరం కూడా పనికిరాడు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళు అంతా కూడా ఎందుకు ఇట్లాంటి దేశ ద్రోహులు ఎందుకు పనికొస్తారు వీళ్ళు? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ కొన్ని దారుణమైన వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. ఈయన కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ సీనియర్ నేత. ఈయన పేరు మాత్రం ద గ్రేట్ పృథ్వీరాజ్ చౌహాన్ గారి పేరు పెట్టుకున్నాడు. చెడదోపినాడు పేరు దరిద్రుడు. కానీ ఈయన గారు చేసే రాజకీయాలన్నీ కూడా దిగజారుడు, బజారు రాజకీయాలు అనమాట. ఈ సందర్భంగా ఈయన గారు మాట్లాడుతా ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహదేవ్, ఆపరేషన్ శివశక్తి అనేటివి కూడా ఇవన్నీ కూడా హిందూ పేర్లే. అసలు మిలిటరీ ఆపరేషన్లకు హిందువుల పేర్లు ఎందుకు తగిలిచ్చారు? ఇంకేం పెట్టాలా? ఆపరేషన్ జిన్నా కాదు, ఇంక లేకపోతే ఇంకేమన్నా పెట్టాలా?
ఆపరేషన్ భాష, ఆపరేషన్ మస్తాను ఇట్లాంటి పేర్లు ఏమన్నా పెట్టాలా అంటాలే. ఏం పెట్టాలా కాదు, అవి కూడా ఏమన్నా మీకు అనుకూలంగా, మీ పార్టీకి అనుకూలంగా, మీకు ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళకి అనుకూలమైన పేర్లు ఏమైనా పెట్టాలా ఏందే? ఏం మాట్లాడతారు అసలు? కాదు ఇక్కడ ఏమన్నా ఉండదే, నాకు అర్థం కావడం లేదు. ఏం మాట్లాడతారు స్వామి మీరంతా కూడాను? ఏం తింటారా నాయన మీరు? ఏం చేస్తారు మీరు? నాకు అర్థం కావడంలే. ఇది ఎంత పెద్ద నేరమో భారతీయ జనతా పార్టీకి తెలియడం లేదంట. ఊరిని పాసుగాల అమ్మా ఏం చెప్పాలి? ఇంకా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా హిందూయిజాన్ని కలిపి ఉండి వారుస్తుంది. ఒరే బాబు, అసలు ఈ దేశం హిందూ దేశం రా నాయన. ఈ దేశంలో ఉండే జనాలు వచ్చేసి ఎవరు మెజారిటీ ప్రజలు హిందువులు. వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది కానీ కాదు ఎట్లుంటుంది? ఏ చైనా వాడి పేరు లేకపోతే అమెరికా వాడి పేరు పెడతారా? ఏం యాడిచి వచ్చారా స్వామి దరిద్రమ్మడా కొడగలారా మీరంతా కూడా? యాడ్ సంతారా నాయన ఇదంతాను? అసలు ఈ ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ మహాదేవ్ అనే పేర్లను భారతదేశ ప్రజలు అంగీకరించరంటరా. అవునా? నేను అంగీకరిస్తా, మీరు అంగీకరించరా? మీరు ఒప్పుకోరా? మనం ఒప్పుకుంటాం. ఎవరు భారతదేశ ప్రజలు అంటే ఎవరు? ఎవరు అంటారులే. ఏది మీ పార్టీకి ఓట్లు వేసేవాళ్ళ? ఎవరు? ఆ కాంగ్రెస్ వాళ్ళ? వాళ్ళు అంగీకరించరా? అదేనా మీ బాధ? ఏంది? ఈ పేర్లు భారతీయులందరికీ కూడా ఆమోదయోగమైనటువంటి పేర్లే కాదంట. ఈ పేర్లను కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ సంస్థలే ఆమోదిస్తాయి అని చెప్పి మాట్లాడినాడు. ఈయన పేరు మళ్ళా పృథ్వీరాజ్ చౌహాన్. అమ్మ జీవితం వీళ్ళు చెడబుట్టారా ఏంది? నాకు అర్థమే కావడంలే నాకు. అసలు ఇలాంటి పేర్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం మిలిటరీ ఆపరేషన్లకు ఎందుకు ఉపయోగిస్తుంది? అసలు ఇది మన సంస్కృతి కాదు అని మాట్లాడినారు. వాస్తవమే, మా సంస్కృతి అయితే ఇదే, కానీ మీ సంస్కృతి ఇది కాదు. ఏది? అక్బరు, ఔరంగజేబు, బాబరు వాళ్ళంతా ఉన్నారు కదా, ఆ సంస్కృతి మీది. మీ సంస్కృతి మా సంస్కృతి ఒకటే కాదు. కాబట్టి మీకు మీ సంస్కృతి కావాలంటే పాకిస్తాన్కో, ఆఫ్ఘనిస్తాన్కో మీరంతా కూడా మింగేయండి. మీరు ఇడేం అవసరం లే. మీ సేవలు మాకు వద్దు, సాలు, దొబ్బబెట్టిన కాడికి సాలు. ఇంకా మీ నీతులు, మీ సూక్తులు కావాలంటే మడిచిపెట్టుకొని మీరు ఇంకాడికైనా పోండి. మీ ఎవరు చెప్తారా స్వామి? దండవరా నాయన, పిచ్చినా కూడా చేస్తారా స్వామి జనాలందరినీ కూడా? మీరు పిచ్చినా చేస్తారు, మామూలుగా కాదు. ఈయన గారు చెప్పడం మనదే లౌకిక రాజ్యం. ఏంది లౌకిక రాజ్యం? ఇది హిందూ దేశం, ఇది హిందువులు మెజార్టీ లేనటువంటి దేశం ఇది ప్రపంచంలో. ఏంది లౌకిక రాజ్యం? అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పేర్లే పెట్టాలా? అంటే కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్లకు హిందువుల పేర్లను పెట్టి హిందువులకు ముస్లింలకు మధ్య విభేదాలను సృష్టించాలని చెప్పి చూస్తుంది. అమాయకులైనటువంటి అమాయకులైనటువంటి ముస్లిం యువకులను బలిపోసం చేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యమైనది కాదు. దీన్ని మేమైతే వ్యతిరేకిస్తామంట ఈ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడైనటువంటి ఈ పృథ్వీరాజ్ చౌహాన్ పిచ్చ కామెడీ అంతా కూడా చేశాడు. చెప్పాలంటే ఇది కామెడీ కాదు, అసహ్యమైన మాటలు మాట్లాడినాడు. జనాలు మొహాను ఉమ్మేస్తారని కూడా లేకుండా ఈ పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపనన్నీ కూడా బేలినాడు. అసలు మన సంస్కృతి సంప్రదాయాల గురించి వీళ్ళకి ఎంత మాత్రం తెలుసో ఈ వ్యాఖ్యల ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి దానికి హిందూ, ముస్లిం అని చెప్పేసి ముడిపెట్టి రాజకీయాలు చేయడం ఈ కాంగ్రెస్ వాళ్ళకే జల్తుంది. అవునా కాదా? ఒకసారి మీరు ఆలోచించండి మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయాల్సిన అవసరం ఉండాలని చెప్పి మీరు భావిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. నేను ప్రతి న్యూస్లో అడుగుతానే అసలు కనీసం మీలో ఒక్కరన్నా, ఒక్క గ్రూప్లో ఏదైనా న్యూస్ను షేర్ చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. లక్షల మంది ఉన్నారు మన ఛానల్లో. కనీసం మీలో 10,000 మందికి షేర్ చేసినా కూడా ఎట్లుంటుంది? దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం పోరాటం చేస్తుంది, మనం మాట్లాడుతుంది, మనం తాపత్రయపడుతుంది, మనం ఆవేదన పడుతుంది, మనం రగిలిపోతుంది మన దేశం కోసం, ధర్మం కోసం. మన వల్ల ఒక్కరిలో మార్పు వచ్చినా కూడా సంతోషమే. కాబట్టి మీ ప్రయత్నం కూడా మీరు చేయండి ప్లీజ్. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.